మీనరాశి వారి జాతకం యోగం బలం తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది గృహబలంది యోగబలంది చదువుది విద్యది ఆరోగ్యంది సంతానంది సంసారంది కుటుంబంది అలాగే విదేశాన యోగబలంది రాజకీయ రంగంది క్రీడా రంగంది వ్యాపార బలంది బిజినెస్ రంగంది అలాగే ఉద్యోగ బలంది అలాగే సంతాన బలంది సంసార బలంది వివాహ బలంది గృహ నిర్మాణ యోగ బలంది రకరకాల బిజినెస్ది అంశబలం యోగబలం తలించిన కార్యం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది ఆపదలు చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఏమున్నా తొలగిపోవాలని ముఖ్యంగా మాత్రం వారి జాతకంలో చెప్పాలంటే కాళికా శక్తి దేవత వచ్చిందండి. మీనరాశి వారి జాతకానికి చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. వారికి 8 గ్రహాలు బాగలేవండి. ఒక్క గ్రహమే మంచిగా ఉంది వారి పేరు మీద. 8 గ్రహాలు ఒక్క గురుగ్రహం తప్పించి అన్ని గ్రహాలు వారికి వ్యతిరేకంగా ఉన్నాయండి వారి జాతక బలానికి. గురుగ్రహం మాత్రం మంచిగా ఉంది వారి జాతక బలానికి. అలాగే ఆదాయం 11, ఖర్చు 9 రూపాయలు, 2 రూపాయలు లాభం ఉంటుంది. సాయం చేసేవారు 7, ఇబ్బంది పెట్టేవారు మాత్రం ఒక్కరు వారి జాతక బలానికి. ముఖ్యంగా మిత్ర సహకారం ఉంటుంది, శత్రు సహకారం ఉంటుంది, కుటుంబ సహకారం ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ పోయినా అన్నం రేఖ ఉంటుంది. గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన మాత్రం సంతాన సౌఖ్యం ఉంటుంది. ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, అలాగే భోగకారకుడు, అలాగే మాత్రం వైద్యకారకుడు, అలాగే మాత్రం దైవకారకుడు ఈ గురుగ్రహం కాబట్టి గురుగ్రహం మూలంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే ఏ పని చేసినా 10 రూపాయల ఖర్చు కాంది మాత్రం పని మాత్రం జరగదండి. రెండవది మాత్రం దైవ సంకల్పం వీరు చేసుకుని ఆ దైవం మీద భారం వేస్తే మాత్రం కర్తవ్యం నీ వంతు కాపాడుతా నా వంతు అని ఆయన ఉంటాడు. మీ కర్తవ్యం మీరు చేయండి, ఖచ్చితంగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు క్రిటికల్ పొజిషన్ ఉంటుంది. ఇబ్బంది చిక్కులు చికాకులు దారిద్ర బాధలు చాలా ఉంటాయి. భార్యాభర్తలతో ఖచ్చితంగా గొడవలు చిక్కులు చికాకులు ఉంటాయి. ఒకరి మనసులో ఒకరు ఉండరు. కానీ మాత్రం రామ అంటేనే తిట్టినట్టు అనిపిస్తుంది. అటువంటి సూచనలు ఉంటాయి. రేవతి నక్షత్రం వారికి మాత్రం మంచి యోగ బలం ఉన్నది. వివాహం కాని వారికి వివాహాల ప్రయత్నాలు చేస్తున్నవారు టైం తీసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. అలాగే భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు మాత్రం కొద్దిగా రాజీ చేసుకోవడం మంచిది. అలాగే పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు కుల పంచాయతీలు ఇటువంటి తగాదాలు చిక్కులు చికాకులు భూమి గురించి కానీ తరం గురించి కానీ ధనం గురించి కానీ లేదా పాత పంచాయతీల గురించి ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది వీరి జాతక బలానికి. ముఖ్యంగా శనిగ్రహం మంచి లేదు కాబట్టి శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి అయ్యప్ప స్వామిని పూజ చేయడం, వెంకటేశ్వర స్వామిని పూజ చేయడం, అలాగే కాళికామాతను పూజ చేయడం, కాళభైరవుని పూజ చేయడం, ఆంజనేయ స్వామిని పూజ చేయడం, అలాగే వీరి జాతక బలానికి నవగ్రహాన్ని పూజ చేయడం మంచిది. ఇవన్నీ ఒకటేసారి చేయాలని ఏం లేదండి, అప్పుడప్పుడు చేయడం మంచిది. గంటలు చేయాలని ఏం లేదు. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు కూడా మాత్రం ఏకాగ్రతతో చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి.